చూడు కనబడుతుంది కదా, స్టార్ట్ అయిపోయింది. చూడు కనబడుతుంది కదా, స్టార్ట్ అయింది. మనం ప్రతి ఒక్కరూ అయి ఉన్నాం. అందరిలో ఉన్న మలినాన్ని అంటే ఆ మనస్సు లక్షణం, మనస్సు లక్షణాలను తీసేసి శుద్ధ మనస్సు లక్షణాలంటే జ్ఞానం తెలుస్తుంది, మానవ జన్మ ఉత్కృష్టత తెలుస్తుంది, హాయిగా ఉండాలి. అది మన ధర్మం. మిగిలినంతా వేస్ట్ జన్మలు 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 వచ్చింది. వాటి కోసం కాదు కదా ఇంత కష్టపడి మానవ జన్మ వచ్చింది. అవునా? మనం ఏమనుకుంటున్నాం, ఇది ఆఖరి జన్మ ఎందుకనుకుంటున్నాం. హాయిగా దేన్ని పట్టించుకోలేదు. ఏముంటున్నాయి అలా ఎంజాయ్గా ఉంటుంది. మళ్ళీ మనసును పట్టించుకోకపోతే శుద్ధ మనసే కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అనేటప్పటికి దేహం కూడా లేనప్పుడు ఉన్నదంతా బ్రహ్మే కదా. ఆలోచించుకుని ఈ దేహమే లేనప్పుడు ఈ దేహాలు కూడా ఉంటాయి. హాయిగా తనతో తాను ఎంజాయ్గా ఉంటుంది. దానికోసం ఈ సత్సంగం. అప్పుడు ఏముంది, అలా రిలాక్స్గా ఉండిపోతాం. అందరం కూడా ఉంటాం. నేను మీరేం కదా, అందరం అలా ఉంటాం. మరి దీనికోసమే కదా నిశ్చయింతను వద్దంటున్నాం. రోజులు వద్దు, కరోనాకి గుంపుల కింద వద్దు, ఎవడో ముట్టుకోకుండా అంటున్నారా లేదా? మూతులు కట్టేస్తున్నా మాటలు మానట్లేదు. కరోనా కట్టడం అంత అలా చేసింది. ఎవడో వైబ్రేషన్ ఆవిడకి లేకుండా ముట్టుకోకుండా, షేక్ హ్యాండ్ లేకుండా దూరంగా పెట్టిందా లేదా? ఇవన్నీ ఏంటి? జ్ఞానము లక్షణాలు. ఎవరికాడో ఏదైనా ఉందా? ఎంతమంది చచ్చిపోయారు కరోనా వచ్చి? వాళ్ళకి ఏదో సంబంధం ఉందా? పాప ఆ డాక్టర్లు వాళ్ళందరూ సేవ చేస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళే పాప ఎంత అలా చేశారే. అయ్యో లాక్డౌన్లు ఇవన్నీ ఎంతంత చేస్తున్నారు. పరమాత్మ స్వరూపులు అందరికీ నమస్కారం. మనకి ఎంత సేవ చేస్తున్నారు. మరి చూడండి, మనకు నేర్పిని కూడా తెలియకపోతే ఇంకేంటే, ఇది కూడా మనము లెక్క చేయకపోతే ఇంకా జ్ఞానమే కదా ఇదిని. అంటే ఎవరి తగిలించుకోవద్దు, తగిలించుకుంటే వదిలించుకోవటం కష్టం అనే కదా. ఊళ్ళు ఉన్నాయి కదా, మీ ఊర్లో ఎంతమంది చచ్చిపోయారు, మా ఊళ్ళో ఎంతమంది చచ్చిపోయారు కరోనాలు టీవీలో ఉన్నాయి. అక్కడ ఎంతసేపు అంటే లాక్డౌన్, ఇక్కడ మాకు ఎంతసేపు. దేశాలు మళ్ళీ మాట్లాడేసి దేన్ని ఇచ్చాడు ఫోను, దేన్ని ఉపయోగించుకోవాలి. ఆ సోదులే బ్రహ్మంగా మనం ఎలాగే మనం ఉపయోగపడుతున్నాము ముందు ఆలోచించుకుంటే అప్పుడు ఇతరుల మాట దేవుడు మనకు మనం హాయిగా ఎంజాయ్గా ఉన్నామా లేదా. మనకు బ్రహ్మ ఎలా అయింది? శుభ్రంగా బ్రహ్మమ్మ పెట్టినప్పుడు అంటే టెలిగ్రామ్ పెట్టాడు. ఈ రెండు పీకేసి అది ఇండియాదట 2000 మంది పెట్టుకోవచ్చు. బ్రహ్మంలోని వాళ్ళందరూ దాంట్లో కడతారు. దానికోసం మనకు ఫోన్ పంపించారు. మళ్ళీ ఎన్నదంట పరమాత్మగా ఉంటాం. మామూలు వాళ్ళకి ఫోన్ ఏం పనికొచ్చింది? సోదరులు ఇలా కలవటానికి లేదు కదా, ఇంకా ఎక్కువైపోయింది. ఏ వస్తువునైనా ఎలా వాడుకోవాలో అంతా బ్రహ్మే. ఏ వస్తువులు
పరమాత్మ లేడు. ఇదంతా ఇది తయారు చేశారంటే ఇవన్నీ ఆ భగవంతుడు వాళ్ళలోని కల్పించి ఆ చదువు రూపంగానే కదా తయారు చేసి మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతర్దేశాలతోనూ వస్తుంది. ఈ ఫోను మరి రేడియోలు ఇవన్నీ కనిపెట్టారు లేదా? అసలు ఏంటి ఇదంతా భగవంతుడు చుట్టూ అంత నాది నాది అంటే అన్నీ వదిలేసుకోవాలి. ఇది బ్రహ్మాందే అంటే ఇంకేముండదు. బ్రహ్మాంద అన్నాం అనుకో ఇంకే గోళం ఉండదు. మనకు దాని మీద హక్కు ఉండదు. బ్రహ్మాందే అన్నామంటే హక్కు ఉండదు. నాది అంటే ఇంక గోలతోటే బతుకుండగానే గోలే, దేహం వదిలినప్పుడు గోల. అవన్నీ గుర్తొస్తాయి. నారాయణ అన్నంటే పీసు అన్నాడంట. నారని తీసుకొచ్చి చూపించిన పీసు అన్నాడంట. నారాయణ అంటాడు. చిన్నప్పుడే బొమ్మలు అన్ని అలా ఉంటాయి. అందుగురించి మనం గురించి ఏమైతే మనసుతోటి మన భావనలతోటి ఎలా లేకుండా ఉంటున్నామో ముందు ప్రేమితేనే అలా ఉండగలుగుతాం. ఏ భావనలైనా ఉంటున్నాయా కానీ రోజు బొమ్మలాగా ఇంట్లో నడిచిపోతాం. మరి అది నడిచిపోతుందా లేదా? అది అందు గురించి మనం ఎల్లవేళ ఎలా ఉండాలి? బొమ్మే గీచిన బొమ్మ ఎంతసేపు ఉంటుంది? మన ఆయువు ఎంతసేపు ఉంటుంది? అది చూపించు. వాళ్ళే మీరు ఫార్వర్డ్లో ఎవరికైనా చేశారు ఆ నెంబర్లు అడిగి నువ్వు 3 మంది చెప్తావు. ఆ నెంబర్లు ఇచ్చి మరి ఇప్పుడు చెప్పండి. అది నేను మనం ఎలా తయారైతే మనం బ్రహ్మంగా ఉండగలుగుతుంది. మనసు లేని స్థితిలో ఎలాగా హాయిగా ఎలా ఉంటున్నాం? దేనేందు మమ్మేకపోతున్నాం? ఉన్నది నేనే అంటున్నాం. ఎన్నైనా బ్రహ్మాత్మ అని అంటున్నాం. ఇది దేనేందు ఆలోచన లేదు. అది నేను ఫార్వర్డ్ చేసే వాళ్ళు అందరూ కూడా మీ తెలుసున్న వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి చేంజ్ చేసుకుంటే 2000 మందికి టెలిగ్రామ్లో పెట్టేసుకోవటానికి అవకాశం ఉంది. ఇండియాదంట బ్రహ్మమ్మ ఇంకొకరిదంట శుభ్రంగా ఎక్కువ వీడియో కూడా పెట్టవచ్చు. ఆ అవకాశం బ్రహ్మం మనకి ఇచ్చింది. అన్నీ ఎవరొక రూపంగా ఇచ్చేస్తుంది. మనకు చదువు చట్టకుండా లేకపోయినా సరే జరిగేది ఎక్కడైనా మారుతుందా? అదేనా అవుతున్నారు. చిన్న కాగితం ముక్కలోంచి పుస్తకాల్లోంచి వీడియోలు, కథ ఫోటోలు, పద్మ ఫోటోలు అవి అయ్యాక అయ్యాక అన్నట్టు ఈడు రావటం. మళ్ళీ వర్మండ్గా జూము, ఆ తర్వాత ఈడాక న్యూస్లు ఇవన్నీ ఎవరు చేస్తున్నారమ్మా? మనకు ఏదైనా వచ్చా? అసలు మనకి ఇలాంటివి తెలుసా? అసలు ఆ టాపిక్కే తెలియకపోయినా జరుగుతున్నాయా? లేదు అంటే జరిగేదే జరగడానికి మనకు తెలుసున్నా తెలియకపోయినా జరిగేదే అన్నది బాగా నిరూపణ అవట్లేదా? మన సత్సంగం ఏముంది? 2, 3, 5, 7, 10 మంది. అలాంటిది ఇప్పుడు వీర్రాజు గారు ఫేస్బుక్లో 1,00,000 మంది ఉన్నారు. మన వీడు ఇప్పుడు 3 మంది ఉన్నారంట, 1000 మంది ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా అవుతున్నాయి? మనం ఏదైనా అనుకున్నామా? అది మనం ఏం ఊహించక్కర్లేదు. మనం బాగా ఉంటే చాలు. అలా రిలాక్స్గా మనసు లేని స్థితిలో ఉంటే చాలు. అర్థమైందా? దేని గురించి వ్యాపకత్వం చేయకు. మనసు వ్యాపకత్వం చెప్తే నీకు ఒకటి ఉంటుంది, నాకు సపోజ్ ముసలోడు మన తాత ఆయన్ని పొందాం అనుకున్నాం. వెళ్ళాడా? ఎన్ని లైన్ చేస్తే వెళ్ళాడా? ఇక్కడ సౌకర్యం ఆడుకుంటాం. గూడు పట్టు పంచలంటా పడుకుంటున్నాయి. ఇచ్చిన డబ్బులు అవగొట్టేస్తున్నాం. మనం ఏం చెప్తాం? అయిపోతుంది. ఈ బట్టి వచ్చినప్పుడు ఏమంటాం? అమ్మ నువ్వు మరి అప్పుడు వెళ్ళలేదు కదా,
మళ్ళీ సన్ని అడిగి నువ్వు వెళ్తానంటే అక్కడ పంపుతాం, అంతకన్నా మేము చేతులు ఎత్తేసామమ్మా, ఇంకేమీ ఇచ్చేది లేదు అని చెప్పాను. సౌకర్యం అక్కడ సౌకర్యం అంతమందితోనే ఈ నాన్ వెజ్లు ఈ డ్రింకులు ఇవి ఉండవనే కదా ఆడు వెళ్ళలేదు. చూడండి, వృద్ధాశ్రమంలోకి అందరూ వెళ్ళలేకపోవటానికి కారణం దుర్గుణాలు ఉన్నాడు. అక్కడ వెళ్ళకపోతుంది, మామూలు కూరగాయలతో పెడతారు భోజనం, అంతే కదా. ఎక్కడైనా నలభై దుర్గుణం ఉంటే వ్యసనాలు చచ్చిపోయే వరకు సావే, అనేది. మరి వెళ్ళలేకపోతున్నాడు కదా, నడవలేకపోయినా భూమి లేకపోయినా ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళలేకపోతున్నాడు. అంటే మనం ఏ మంచి నేర్చుకుంటే ఆ మంచి మనకి, ఏ చెడ్డ నేర్చుకుంటే ఆ చెడ్డతోటే, అది ఆలోచించ. చెడ్డ అనేది నేర్చుకోకుండా మంచి లక్షణాలతో ఉంటే ఆఖరి శ్వాస వరకు మంచి. చెడ్డ అనేది ఆడ మీద చెప్పడం కాదు, జరిగిన కథ నాకు కాలేదు. అది నేను అందు గురించి ప్రతి జీవి ఎలా ఉండాలో అలా ఉంది. చూసి వాక్కు చూసి ఉండాలి, దుర్గుణాలు లేకుండా ఉండాలి, వ్యసనాలు లేకుండా ఉండాలి, వాక్కు చూసి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వాగేస్తే జన్మలు ఖాయమైపోతుంది. మీరు ఎంత బెమ్మం అన్నా ఏం కుదరదు. మేమతో చెప్పానండి, బెమ్మం పాఠం కాదంట, అనుభవం ఉంటుంది. బ్రహ్మం అంటే ఇది నిరాకారం. మనం ఎలా చెప్తే అలాగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఊరి మీద అయ్యని దేహ సంబంధికులు అయ్యి ఎన్నొద్దన్నారు, అలా కళ్ళు మూసుకుని ధ్యానంగా ఉండమన్నారని చెప్పి. ఎందువల్ల వాళ్ళకి తెలియట్లేదు, పాటలు పాడేస్తున్నారు పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడేస్తున్నారు, తిట్టేస్తున్నారు, అన్నీ చేసి బెమ్మం అంటే వచ్చేస్తున్నారు. బెమ్మం అంటే వచ్చేది నడత. మరి మీ అత్తగారు ఉన్నారు, కరెక్ట్గా నడుస్తున్నారు, పుస్తకం బ్రహ్మంగా శుభ్రంగా చదువుకుంటారండి. ఇప్పుడు ఎన్నిసార్లు చదువుతున్నారు, నేనే ఇప్పుడు చదవలేదు. అలా నడత బాగుండాలి, నడత బాగున్నప్పుడు బ్రహ్మంగా ఉంటారు చెప్పి మీ అత్తగారు. అంతేగాని ఊరికే ఏమి బెమ్మం అంటే వచ్చేది. బెమ్మం అంటే మంచిదే, పాటలా పాడేయటం కాదు, నడత తిన్నంగా ఉండాలని చెప్పి, వాక్కు శుద్ధి ఉండాలని చెప్పి. వినిపించిందా? ఆ మొక్క చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలి. మరి మీ మామగారు పోయినా ఆవిడ ఎలా ఉన్నారు, ఎంత పీస్ఫుల్గా ఉన్నారు. ఎందువల్ల బ్రహ్మంగా ఉండబట్టి, పూర్వం నుంచి జ్ఞానం అలవాటు. ఆ జ్ఞానం అలవాటుని చక్కగా మనం ఉండగలిగారు. ముందు నుంచి వండుకోవటం తినడం అలవాటు, అవునా, సోచి చెప్పుకోవటం అలవాటు, ఆళ్ళ మీద ఏళ్ళ మీద. అందుగురించి ఆళ్ళ ప్రవర్తన అలా ఉంది. అది నేను ఎవరి ప్రవర్తన ఎలా ఉండాలో అలాగా ఉంటుంది, దాని ఫలితమే ఉంటుంది, అవునా. అందు గురించి జాగ్రత్తగా ఉంటే ఇది ఆఖరి జన్మ అవుతుంది. అంతేగాని అమ్మగారి దగ్గరికి వచ్చినంత మాత్రాన ఆఖరి జన్మ అవదు. ఆఖరి వరకు జాగ్రత్తగా ఉంటే ఆఖరి జన్మ అవుతుందంట. లేకపోతే మళ్ళీ పుట్టి మళ్ళీ కర్మ అనుభవించాలని చెప్పి, నేను అంతమంది కర్మ చాలదా, మళ్ళీ పుట్టి మళ్ళీ కర్మ అనిపించాలి. నెక్కచ్చిగా చెప్పి ఎవరైనా సరే మనం మనసుతోటి ఏం చేస్తే ఆ ఫలితం రాదా, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం రాదా, అది ఒకళ్ళు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. మంచి చేద్దాం, మంచి మాట్లాడదాం, ఎవరి గురించి ఆలోచించకుండా మనం బాగా ఉంటే మనం చూసి ఎంతో మంది నేర్చుకుంటాం. ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారంటే నా నడక లేకుండా మీరు నేర్చుకుంటున్నారో చెప్పండి. సంసారాల్లో బాగున్నారు అంటే ఏంటి, ఏదైనా మానమన్నా సంసారంలోని మాంత ఎలా కుదురుతుంది, వండుకోకుండా భోజనం వచ్చేస్తుందా, సమకూర్చుకోకుండా వంట వస్తుందా, ఆ సమకూర్చుకోవటానికి ఉద్యోగాలు అవి చేయొద్దా, మాకంటే పని పట్టలేదు ఆడవాళ్ళు. మరి అన్ని సంపాదనలు అన్నీ మగవాళ్ళు చేయబట్టే కదా. అలా ఇదంతా సృష్టిలో ఉంది.
కానీ చేసే విధానం నిష్కామ కర్మయోగం. పరమాత్మ ఎందు ధ్యాసతో ఉండి మీరు టీచర్ ఉద్యోగం చేసి అంతా భగవంతుడే చేస్తున్నాడు. ఈరోజు భగవంతుడు పెట్టి ప్రసాదమే కదా పిల్లలను చదివించుకోగలుగుతున్నారు అని ఇలా అనుకోవాలి. తాతల నాటి నుంచి ఇచ్చిన ఆస్తి ఉన్నోళ్ళు ఏమనుకోవాలి, పెద్దల అనుగ్రహం వలన ఈ ఆస్తి వారిదే కదా, వారు అంత జాగ్రత్తగా ఉండబట్టే కదా ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకోకుండా దుర్గుణాలకి పోకుండా మనకి కూడబెట్టి ఇచ్చారు అని పెద్దలకు నమస్కారం. భూదేవుడు ఎంత ఎటువంటి భారమైనా మొత్తం అమ్మవారు అని భూదేవుడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పంచభూతాలు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటికీ నమస్కారం పెట్టుకుంటా అంటే పదే పదే లోపల బయటికి రోజం చేయకండి. తులసమ్మ నమస్కారం ఇవన్నీ ఎందుకంటాం? ప్రతి గుడికి శకరం చూస్తే పుణ్యం అన్నారు నచ్చిన అంతే. దేవుడి గుడిలో దేవుడిని చూసినట్టేనంట పై శకరం చూస్తే. అలా పెద్దోళ్ళు చెప్పిన అన్నీ అన్నాం కాబట్టి చక్కగా హాయిగా ఉండగలుగుతాం. దేని చూసినా బ్రహ్మంగా ఉండగలుగుతాం. అది నేను అలా పెద్దోళ్ళని మనం నేర్చుకుని పరమాత్మగా ఉంటాం. ఎంతెంత స్పీడ్గా అయితే మనకు ఏం జరుగుతుంది? చేసుకొచ్చిందే రాత. ఆ రాత ఇప్పుడు మనకు తెలియదు ఎన్నాళ్ళు ఉంటాం. ఆఖరి శ్వాస వరకు ఉండాలి అంటే ఇదే ఆఖరి శ్వాస అనుకుంటా బతికేది ప్రతి సెకండ్. అప్పుడు బ్రహ్మగా మీరు అది నేను అందు గురించి మనం ఏం చేస్తే ఆపలుతుంది. చక్కగా ఆనందో బ్రహ్మగా పని చేసేసుకున్నాక పాటే ఉంది. మనం ఇళ్లలో కూర్చుని మిగటమే కదా, మనం కష్టపడి ఏముంటుంది? కష్టపడే వాళ్ళకి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనం ఓడుకోవటానికి. ఊరికి అలాగా ఏ పని ఏ టైంకి ఎలా ఉంటే అలా చేస్తాం. కుదిరినప్పుడు వండించుకుంటాం, కుదరలేనప్పుడు మనం అంతే కదా. పర్మిషన్ అయినప్పుడు తోముకుంటాం, వచ్చినప్పుడు చేయించుకుంటాం. ఏది ఈ టైంని దేహం టైంని నేను అలా ఉపయోగించుకుంటాను. వచ్చినట్టు ఉంటాను, రానప్పుడు రానట్టు చేసుకుంటాను. అదే కానీ ఆయన పెట్టుకున్నామని ఏదైనా ఉందా, వాళ్ళు లేరని ఏదైనా ఉందా? రెండు బ్రహ్మే కాలగర్భంలో కలిసిపోయి ఏ మాట్లాడి జీవితాలు జన్మలే కాలగర్భంలో కలిసిపోగలిగింది. ఈ జన్మ పెద్ద గొప్ప. ఉన్నది నేనే నేను తప్ప రెండు పోయి అన్న భావంతో ప్రతి ఒక్కరూ అలా ఉంటుంది. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో అమ్మ ఏదవునో ఏది కాదో తెలుసుకుని అవునుగా ఉండిపోదు. అప్పుడు మంచి మనసు తోటి అది ఏం చేస్తుంది? బుద్ధి గ్రహింపు చేస్తుంది. మళ్ళీ మనసుకి బుద్ధి టచ్ అవ్వదు కదా. శుద్ధ మనసుకి ఏం చేస్తుంది? తెలుగుగా ఉంటారు కదా. నిజమే, మానవుడికే ఉంది బుద్ధి, మిగిలిన జన్మలకు లేవంట, మిగిలిన జీవులకు లేవంట అని తెలుసుకుని ఆ బుద్ధిని ఉపయోగించాలి. 24 గంటలు ఎలా ఒరిజినల్గా ఉండాలో అలా ఒరిజినల్గా ఉండండి. మరీ కుదరినప్పుడు యుక్తిగా ఉండండి. అది కూడా మీ పనులకి అర్థం లేకుండా మీ మనసుకి రాకుండా. అంతేగాని అక్కడ అబద్ధాలు ఆడేసి నాటకాలు ఆడేయమని కాదు. అసలు యుక్తి కుదిరినప్పుడు ఎలా ఉండాలో మీకు తెలుసు. ఏదవునో ఏది కాదో మీకు తెలుసు. ఇంకా దేని గురించి మీకు ఆలోచన గురించి జాగ్రత్త మెయింటెనెన్స్ చేసుకుంటాం. మరీ చిత్రం ఎందువల్ల అంటేనమ్మా, బడి ఉన్నప్పుడు బడిలో చదువుతాం కదా, బ్రహ్మంగా ఉండి అదే లోపల ఇదేమో నేను కాదు నేను అర్థం బాగా అంటే కష్టమైన పాఠాలు అయ్యి వింటాను కదా, మార్కులు రావాలి కదా అని అప్పుడు బెమ్మ. మళ్ళీ సెలవు వచ్చినప్పుడు ఇంక బెమ్మం కాదా. మళ్ళీ పరీక్షల ముందు మాస్టర్లు బాగా రాయాలి, మాకు 3 మార్కులు రావాలి అని మళ్ళీ బెమ్మ.
వా నేను చేసిన పని చదువుతున్నా. ఆ మాస్టర్లకు తలపోటు లేకుండా ఉండాలి, బాగా మన పేపర్ బాగా దిద్దాలి. అర్థమైందా? తలపోటుతో గీకెత్తాను బయట, మార్కులు బాగా వచ్చేయాలి. చేసిన పనులే చెప్పుకోవాలి. తప్పు చేస్తే తప్పే, రైట్ అయితే రైట్ చెప్పుకోవాలి. మళ్ళీ సెలవులో బెమ్మక్కర్లేదా? మరి చేసింది చెప్పుకుంటే మిగిలిన వాళ్ళు చేయరని చెప్తున్నాను. అది నేను ఎప్పుడు ఉన్నానని ఎలా అంటాం? తప్పు తప్పే, రైట్ రైట్. అర్థమైందా? ఆడుకున్నప్పుడు మళ్ళీ బెమ్మలేదా? ఆడుకోకపోతేని కష్టం వస్తేనే దేవుడా, నష్టం వస్తే దేవుడా. దేవుడో దేవుడో దేవుడు. నష్టం కష్టం అని లేకుండా ఈ రెండు మనసు లక్షణాలని తెలుసుకున్నాం కాబట్టి రెండు బ్రహ్మే. బ్రహ్మలోనే ఇలా జరుగుతున్నాయి. బ్రహ్మలోంచే మనం ఈ దేహాన్ని ధరించాం. దేహి ఉన్నాడు, దేహిగా మనం బతకాలి. దేహభావం వీడి పరమాత్మగా బతకాలి అని మనం తెలుసుకున్నప్పుడే మనం సుఖపడతాం. కానీ అంతవరకు సుఖం అనేది ఉండదు. ఆ కోరిక అయ్యాక ఇంకో కోరిక కడుతుంటుంది కదా, పిల్ల పెట్టాలి, పిల్లడు పెట్టాలి. అవునా? ఇటువంటి మానేస్తారా? వీళ్ళు అనేసుకుంటుంది అని మళ్ళీ అడుగుతారు. వద్దనుకుంటే కావాలనుకున్నవాడు పుట్టకపోతే గోలగోల, వాళ్ళు చుట్టాలు ఇల్లు కలిపి ఏంటరా? ఏదైనా ప్రసాదమే, ఏదైనా ప్రసాదమే. ఏది ప్రాప్తి ఉందో అదే జరుగుతుంది. ఇలాగా కోరికలు తగ్గించుకోవాలి. కోరికలు పుడతాను, తృప్తి అనేది రా. బ్రహ్మం మన ఒంటి మీద ఏది ఉందో అదే జరుగుతుంది అని స్థిరపడాలి. నా మూడు ఎలా ఉండకూడదు, నా మూడు ఎలాగే ఉండాలంటే కుదురుతుందా? ఆ ఉన్నదాన్ని చేసుకొచ్చిందే ఇప్పుడు జరుగుతుంది. దానికి తలంచి కళ్ళెట్టు చూసి సాక్షిగా ఉండి చేసుకోవాలి. అవునా? నవలో చదివినట్టు, సినిమాలో చూసినట్టు అలా ఉంటుందండి జీవితం. అది 3 గంటల సినిమా. ఇది ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు సినిమా కాబట్టి నటించి వదిలేస్తారు. ఇది జీవించాలి. కానీ జ్ఞాని సినిమాలో వాళ్ళు ఎలా నటించి వదిలేస్తారో జ్ఞాని కూడా నటించి వదిలేస్తారు. వాళ్ళు బట్టి పట్టారా డైలాగ్ అలాంటిది. ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. ఉన్నది నేనే అందంగా మాట్లాడేసి వదిలేట్లే. మనకి ఎందుకన్నా? అయిపోయింది, జీవితం అయిపోయింది. తప్పు అనే ముక్క అంటే తప్పు చేయము అనే ముక్కతో మనం తప్పు చేయము అంటే ఏంటి? దేహభావంతో ఉంటే తప్పు చేస్తుంది. మీకు జ్ఞానం అర్థమైంది కాబట్టి బ్రహ్మభావంతో ఉంటే తప్పు చేయము. అది నేను జీవుడుగా ఉండను. జీవాత్మ పరమాత్మ. జీవుడుగా ఉంటే జీవుడు ఆత్మ, మనలో ఉన్నది జీవాత్మ. దాన్ని పరమాత్మ ఉంచుకుంటే పరమాత్మ. చూడండి, అంతగా పరమాత్మ ఉన్నాడు అనుకో, అది జీవలక్షణాలు సాకారంగా వచ్చి జీవాత్మగా దేని ఎందు మనస్సును కలుపుకుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండాలి. ఆడగొడవలు ఈడుగొడవలు మనకి ఎత్తికే. నీ గొడవతో నువ్వు బతుకు, ఎంజాయ్గా ఉంటావు. అవన్నీ మూసుకొని కౌరు. ఆ తర్వాత వాళ్ళు ఇళ్ళు ముళ్ళొట్టేసుకుంటారు. వాళ్ళది మమేకం అయిపోతాం. వాళ్ళు ఇలాగే అన్నారంటే ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు కలిపి పిత్తులు వాళ్ళు ఒకటైపోతారు. నిన్ను అన్నారు దెబ్బను మళ్ళీ అప్పుడు యుద్ధానికి వస్తారు. దీన్ని జాగ్రత్త పెట్టుకుంటే బ్రహ్మంగా ఉంటే ఏ యుద్ధాలు రావు కదా. ఇవి కావాలని తెచ్చుకునే యుద్ధాలే కదా. నోటితో మాట్లాడి చెప్పండి. ఎవరు ప్రపంచం వాళ్ళు కూడా ఉండదు, మన కొంపలో వాళ్ళు కూడా మనకే. వాళ్ళన్నాయి వీళ్ళన్నాయి వాళ్ళని ప్రపంచం మనలో ఏం చెప్తున్నాయి?
అవునా? అది నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో, చక్కటి జీవన విధానాన్ని గడపచ్చు. ఆళ్ళో బ్రహ్మ, నాలో బ్రహ్మ, ఏళ్ళో బ్రహ్మ, ఏళ్ళో బ్రహ్మ అనిపించిందా? తెలియకన్నారు. అలా సర్దేసుకుని మనం ప్రశాంతంగా ఉంటాం. ఓ ఓ అని గోపురాలు తెచ్చేసుకుంటే, గోపురంతో ఒక తల్లి గీతోపన్యాసంలో ఉంది ఉదాహరణ, దెబ్బలాడేసుకుంటున్నారు. పిల్లని తెచ్చి పిల్ల ఎడుతుంది, పాలు ఇమ్మంటే ఓ అని దెబ్బలాట్లో ఈ పాలు ఇస్తే పిల్లలు చచ్చిపోయిందంట విషయం. గీతోపన్యాసంలో ఇది మహాత్ములు ఎందుకు ఉదాహరణ చేస్తారు? వారి ద్వారా ఈవేళ ఇలా ఉన్నాం కాబట్టి మహాత్ములు అనుగ్రహించారు. హాయిగా పిల్ల చచ్చిపోయిందంట, విషం పాలు అయిపోయిందంట. ఇది దెబ్బలాట్లో వచ్చింది కదా. అది మంచిగా మాట్లాడదాం, మంచిగా ఉన్నాం, మంచిగా నేర్చుకున్నాం. మంచి అంటే బ్రహ్మము, బ్రహ్మం తప్ప రెండోది మంచి కానే కాదు. బ్రహ్మజ్ఞానిగా మనం మిగలాలి. మనం మునీశ్వరులా తపస్సు చేసుకోవాలి. లోపలంతా ధ్యాసలో ఉండాలి. పైకి మామూలుగా సంసారంలో ఉన్నాం. చక్కగా జీవన విధానం అంతా ఎంత రిలాక్స్గా ఉంటుంది. జీవించున్నట్టుందా అమ్మలో ఎవరికైనాండి? మరి ఈ తత్వం అలవాటైన వాళ్ళు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. మామూలు అంతకుముందు రాకముందు ఎలా ఉండేది? నాకే వచ్చింది, నాకే కష్టాలు, ప్రపంచంలో ఏం కష్టాలన్నీ నాకే అని మరీ గోల. నువ్వు ఏడుపు ఎంతొస్తే ఈ మొక్క అనుకుంటే ఇంకా ఏడుపు ఎక్కువ అయిందా లేదా? ఇప్పుడేంటి? నాకెందుకు, ఏదో ఉందా అది అలాగ జరుగుతుంది, నాకెందుకు అని వదిలేసి అప్పటికి మార్పు. అది మన సత్సంగంలో వచ్చిన మార్పు. ఇంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు అంటే వాళ్ళు బట్టే కదా. జీవన విధానం తెలియకుండా జ్ఞానం ఎలా వచ్చేస్తుందమ్మా? బెమ్మని కాటపాడితే వచ్చేస్తుందా? చేసి తప్పులు చేసేస్తేనే. నడత కరెక్ట్గా ఉన్నప్పుడే నువ్వు బ్రహ్మంగా ఉంటావు. నడత కరెక్ట్గా ఉంటావు. ఈ ఇంద్రియాలను అన్నిటికీ సమస్యలు పెడితేనే నడత కరెక్ట్గా ఉంటుంది. మన ఇంద్రియాలు మనమే సమస్యలు పెట్టుకోకపోతే వాళ్ళ ఇంద్రియాలు కూడా నాకెందుకు, అలాగా నాకెందుకు అనేసుకుని ఎంజాయ్గా ఉంటుంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది. పరమాత్మే నేనున్నప్పుడు విడిగా ఏముంటుంది? మనం తప్పదు మనం బ్రహ్మ అంశ స్వరూపం. మనలో బ్రహ్మ ఉందా లేదా? అంటే మనం దేవుడువా కదా? దేవుడిని దేవుడిగా తెలుసుకున్నాం కదా, దేవుడిగా మిగలాలి కదా. తెలుసుకున్నంత మాత్రం నీకు ఆచరణలో ఉంటేనే కదా మిగులుతాం, లేకపోతే ఎలా మిగులుతాం? దేవుడిగా అలా మిగులుతాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండు. అలా రిలాక్స్గా 24 గంటలు నీకు పనులకు పని చేసుకో. మనస్సు పని లేకుండా పని చేసుకో. ఎప్పుడూ రిలాక్స్గానే ఉంటుంది. హాయిగా ఆనందం బ్రహ్మ. ఏది మానమని ఎవరు చెప్పారు. మాంతే ఎలా కుదురుతుంది? ఈవేళ కాకపోతే రేపైనా పని చేసుకోవాలా లేదా? నువ్వు అది తుడుచుకోలేదనుకో, అన్ని రోజులకి తుడితే ఎంత వస్తుంది దుమ్ము? రోజు తుడితే కొద్దిగా. అలాగా విషయాలను ఏం చేస్తాం? ఊళ్ళో వెళ్తారు చూడు, పెళ్ళిళ్ళకి సెలవులకి అన్నీ కలిపి అందరూ ఈనేస్తారండి. పెద్ద దుమ్ము. ఇల్లు తుడుచుకోకపోతే దుమ్ము ఎలాగో అందరి విషయాలు చుట్టాలు అన్నీ చెప్పేసుకుంటాం. దాని గురించి ఎలా వెళ్ళి అలా వచ్చేయండి రా అంటాను. ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. అప్పుడు ఏమవుతుంది? విషవాసన పెరిగిపోతుంది. ఇన్నాళ్ళు మీరు స్వచ్ఛంగానికి వచ్చిన ఒక్కరోజు ఒక్క రాత్రి నిద్ర లేకుండా వాళ్ళతో సొల్లు చెప్పారా అయిపోతుంది. జ్ఞానం మనసు ఆలోచించుకోవాలి. నేను చిన్నప్పుడు మా సూరత్ అండి, ముంబై ఉంటే వంట ఉంటాను. ఆవిడ నేను జ్ఞానం చెప్తాను చూడు, ఆవిడ అసలు పట్టుకోను.
శిష్యులు మంచి స్వరంగా చక్కగా అలాగా తెలియని తెలుసుకోండి. మీ జ్ఞానం దగ్గర తెలియని తెలుసుకోండి. మీ ఇంట్లో జ్ఞానం ఉంటారు కదా, అంతేకాని ఎందుకన్నా మమేకం ఆ టైం అంతా వేస్ట్. మరి మేము ధ్యానాలు చేసుకోవటం, జ్ఞానం చెప్పుకోవటం, ఇవే పెళ్ళైన సావైనా ఉంటుంది. ఎందువల్ల మాకు రెండో మాట లేదు. ఎంత రిలాక్స్ మన వైపులోనే మేము ధ్యానాలు. మా బాబాయ్ పోయినా పురాణం చదివితే సత్యం, మాకు ఇంకేమీ లేదు. ఎందువల్ల ఏది అవునో మనకు తెలుసు, బ్రహ్మంగా ఉంటుందని తెలిసింది కాబట్టి జ్ఞానమే చెప్పుకున్నాం. అజ్ఞానం చెప్పుకుంటే ఏమవుతుంది? అది పెరుగు. జ్ఞానం చెప్పుకుంటే చుట్టాలు తొలుకవరు మానేసి జ్ఞానం వృద్ధి. అవునా? మనం తీర్చిదిద్దబడాలి అంటే మనకు సంఘం బాగుండాలి. సంఘం బాగుండాలంటే మనం ఏం చేయాలి? మంచి మాట మాట్లాడాలనుకోండి, సంఘజీవులు అందరం అందరికీ. మీరు అందరూ నేను మంచి మాట మాట్లాడకపోతే వద్దురా చెప్పండి. అమ్మని అర్థం చూసే కదా మీరు సత్సంగానికి వస్తున్నారు. అమ్మ చెప్పింది మీరు చేయగలుగుతున్నారు. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఎక్కడిదో కాదు, మన ధర్మం, స్వధర్మాన్ని ఆచరించు. ఈ దేహధర్మంతో ఉంటూ స్వధర్మాన్ని ఆచరించు. దేహధర్మం ఏంటి? మనం చక్కగా ఈ పనులు చేసుకుంటాం. దేహం నుంచి స్వధర్మం కుదిరినప్పుడు ఇలా, కుదరలేనప్పుడు ధ్యాస. అలా మన స్వధర్మంలో మనం అందు గురించి ఎవరైనా సరే తొట్టుబాటు లేకుండా ఉంది. తొట్టుబాటు ఎప్పుడు వస్తుంది అనేది అనిపించుకోండి. పడినా తినేస్తే ఇంకా అక్కడి నుంచి అన్నారు. అవునా కదా? తినకుండా తింటే ఏమవుతుంది? మన దేహానికి ఏది పడితే అదే తినండి. ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడండి. ఎలా జీవన విధానం హ్యాపీగా ఉంచుకోవాలో అలా ఉంచుకోండి. అప్పుడే మనకి హాయిగా ఉంటుంది. వయస్సు ఏముండదు. అది తిట్టారు మొక్క ఉండదు. మనం మన ఎంజాయ్లో ఉంటుంటే వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు మొక్క ఎందుకు రాదు. అదే అంటున్నారు చూడండి, సత్యం సా అనగా అమృతం, తీ అనగా మత్యం అంటే స్వర్గం, యం ఆ రెండింటినీ ఏకంగా చేరి ప్రకారంగా తెలుసుకున్నవాడు ప్రతిదినము స్వర్గమును ఆత్మను పొందుతున్నాడు. అంటే అందరూ ఆత్మ అంటే తెలీదు. స్వర్గానికి వెళ్తారు. నరకం స్వర్గం ఆ భాషలో మనసు. మనదేంటి? ఆత్మని పొందుతున్నాడు. అది మన ఆత్మతత్వంతో మిగులుతుంది. ఈ ఆత్మ చేతు గట్టు ఉంటుంది, సర్వమును భరించున్నది. ఈ ఆత్మ కాల పరిచ్ఛేదం లేదు. కాలానికి ఏదైనా అవుతుందంటే బతరవటానికి ఎండొత్సవం, ఆనోత్సవం, చలోత్సవం ఏదైనా వణుకుతుందా చెప్పండి? దీనికి ఏమీ లేదు కదా. బట్ట కడతారా? దీనికి చలివస్తేని కప్పుతారా? ఎండ వచ్చిందని విప్పుతామా? ఏమీ లేదు. అనాది నుండి ఏ యుగంలో అయినా ఇదే ఉంది. మనం ఎలా ఉంటే బ్రహ్మయుగం, కలియుగం కాదు మంది. బ్రహ్మయుగం ఎంజాయ్గా ఉంటుంది, హాయిగా. దానికి ముసలితనం ఉందా, రుచి ఉందా, శోకం ఉందా, సుకృత దుష్కృతాలు లేవు. కావున ఆత్మేందు సమస్త పాపములు నశించుకోవచ్చు. ఆత్మ ఉండేటప్పటికి ఏ గొడవ లేదు. ఉన్నది నేనే అని అలా ఉండిపోతుంది. ఆత్మలోకంలో పాప సంబంధం లేనిది. ఆత్మగా తెలుసుకున్న వాడికి పాపం ఉండదు కదా, పాప సంబంధం లేని. కావున సదా ఆత్మని ఈ ప్రకారంగా ఉపాసించేవాడు ఆత్మ పదము పొందుతున్నాడు. నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించిన అనంతుడిగా మిగిలిపోతుంది. తస్మాద్వాయేతం సేతుం తీర్ధ్వాంతఃసన్నన్నందు నందు భవతి
విధస్సన్న విద్దో భవత్యుపతాపి సన్ననుపాతాపి భవతి తస్మాత్ తీర్వాపి రక్తమః దేవాభినిష్పద్యతే సపృథ్వీ బాధో హే వైశ్య బ్రహ్మలోక. ఈ ఆత్మను తెలుసుకొననిచో, ఈ ఆత్మను తెలుసుకొనినచో, చూడండి, ఈ ఆత్మను తెలుసుకొనినచో అందులో అజ్ఞానం కలవాడు, అందులో అంటే గుడ్డివాడు, అజ్ఞానం కలవాడు గుడ్డివాళ్ళు అంటారు. అంధత్వం లేనివాడు. ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకుంటామో మనకి ఇంకా అంధత్వం లేదు, గుడ్డివాళ్ళం కాదు, మనం పరమాత్మ స్వరూపమే. మనకు జన్మలు రావు, ఈ అజ్ఞానాన్ని అంధకారంలో పడం. ఏదవునో ఏది కాదో తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది, ఈ మనస్సును ఎలా నిలబెట్టుకోవాలో తెలిసింది. అలా రిలాక్స్గా అన్నీ నేనే, సర్వం నేనే, సగం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను చుట్టూ అని అలా రిలాక్స్గా ఉంటుంది. ఎంత అదృష్టం అమ్మా మనకి. జ్ఞానం వల్లనే అదృష్టం తెలుసుకున్నాం. ఆ అదృష్టాన్ని అదృష్టాలుగా అదృష్టంగా చేసేస్తాం, అంటే మరలా పుట్టకుండా చేస్తాం. అదే అదృష్టం. ఈ జన్మకే కుదురు హాయిగా దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నాలో దేవుడు ఉన్నాడు, బ్రహ్మన్న దేవుడు అన్నా ఏదో అనేస్తుంది. అలా ఉండిపోవటమే. దేహము నేను కాదు అన్న ఒక్క మొక్కను పట్టుకుంటేనే అన్ని ఉంటుంది. నువ్వు ఎన్ని మంత్రాలు చేసినా దేహం నేను కాదు అనుకోకపోతే మంత్రాలు ఫలితాన్ని ఇస్తాయి. కొంత మంచి జన్మ, కానీ జీవన్ముక్తి ఇది గుణం గుణంలాగే ఉంటుంది. జీవన్ముక్తి ఎలా అవుతుంది? ఊరికే 8 గంటల్లో మంత్రాన్ని వేసుకున్నానంటే సరిపోతుందా? ఆ గుణం రహితం చేసుకుంటే మరలా జన్మ చక్కగా గుణరహితం చేసుకోకుండా ఉంటే జీవన్ముక్తిగా ఉంటుంది. గుణరహితం చేసుకోకుండా, గుణరహితం చేసుకుంటే జీవించుండగా జీవన్ముక్తి. గుణరహితం చేసుకోకుండా ఆ గురుగారు చెప్పారని ఇంక అదే మంత్రం ఎలాడితే మరి సోది చెప్పేసి అందరినీ తిట్టేసి మామూలుగా ఉంటే ఏమవుతుంది? మరలా జన్మ అవుతుంది, ఒక పండితులు అవుతుంది. ఈ జ్ఞానం ఉంటుంది కదా, ఒక గురువు ఉంటుంది, అయిన వాళ్ళు ఇంట్లో పోతుంది. అదేనండి మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మన ఆఖరి జన్మ అనుకుంటున్నాం కాబట్టి, మన గోల్ జన్మరాహిత్యం అనుకుంటున్నాం కాబట్టి, మన అందరం కూడా అంధత్వం లేకుండా, అంటే అజ్ఞానం లేకుండా ఉండవలసింది. శరీరం ఉన్నప్పుడే అజ్ఞాని జ్ఞానం. శరీరం ఉండగానే సత్సంగానికి రాకముందు ఎలా ఉన్నారు? అంతో ఎంతో తెలుసుకున్నారు కాబట్టి రాగలిగే. బ్రహ్మ ఇప్పుడు ఏమంటుంది? శరీరం ఉండగానే అజ్ఞాని జ్ఞానం అవుతాడు. మనం చెప్పుకున్నాం కదా, రాకముందు మీకు తెలియలేదు, తెలిసాక మాట్లాడుతూ మానేసి మాట్లాడుతున్నారా? ఇంట్లో కట్టె కొట్టే తెలిసేలా ఉంటున్నారు, సోది కౌరు లేకుండా. ఈ వ్యాపకత్వం అయిపోయి జన్మలు తెచ్చేస్తాయి. అంధత్వం లేని వాడదు. శరీరం ఉన్నప్పుడే అజ్ఞానం జ్ఞానం, అంతే కదా. ఆత్మను తెలుసుకుంటే అంధత్వం లేనివాడు. శరీరం ఉన్నప్పుడే అజ్ఞాని జ్ఞాని అవుతాడు. ఈ దేహం నేను కాదు అనగానే జ్ఞానే కదా. ఆ భావంతో ఉండాలి. శరీరం ఉన్నప్పుడు శరీర కార్యములు చేయి. దుఃఖముందున వాడు సుఖముందును. చుచ్చగా శరీరం ఉన్నప్పుడు నేను ఒక అక్షరం చదువు. శరీరం ఉన్నప్పుడు తచ్చరీర చూసా భాషలో ఎంత మార్పు వచ్చింది. ఒక గుడి లేకుండా చదువుకోవాలి. తప్పుని తప్పే, తప్పు చదివాను సారీ, ఇప్పుడు రైట్ అంటే మనసు పెట్టుకుని చదివేస్తాను. తచ్చరీర కార్యములు చే. దుఃఖముందున వాడు సుఖముందు ఉండగానే శరీరంతో బ్రహ్మంగా ఉంటే ఏమవుతుంది? జ్ఞానంగానే ఉంటుంది. సంకటము పొందినవాడు సంకటం లేనివాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సంకటాలున్నా
కష్టాలు లేనట్టే అవుతున్నాడు. అని ఆత్మను పొందిన వానికి రాత్రి పగలొచ్చు. ఆత్మను పొందిన వారికి రాత్రి పగలొచ్చు. అవునా? రాత్రి పగలంత తారతమ్యం ఉందా? ఏదో కొద్దిసేపు బ్యాటరీ డౌన్ అయినప్పుడు అయిపోతుంది. నిద్రపోతుంది. హాయిగా ఎల్లవేళ ఇలా ఉంటుంది. అప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాన ప్రకాశం కలవాడి ఆత్మకు మరి రాత్రిని పగలని మాకు ఎన్నో భేదం ఉందా? నిద్రవస్తున్నాం. మిగిలిన టైం అంతా రాత్రి పగలని ఏమి ఉండదు. తెల్లారుజామున అర్ధరాత్రి కడింది ధ్యానం చేసుకోవడానికి టైం ఏంటి? ఆ మునీశ్వరుడు రాత్రి పగల అలా ఉండిపోలేదా? 12 సంవత్సరాలు వాళ్ళకి రాత్రి పగల ఉందా? అలా ఉండిపోవట్లే. మరి నేను రాత్రి పగలని ఎప్పుడు అనుకోలేదు. ఏ టైంలో నాకు కుదిరితే ఆ టైం ఎంజాయ్గా ఉన్నాను. కాబట్టి మీరు కూడా నాకులా ఉండండి, ఎంజాయ్గా నుంచి. అదే అదా యజ్ఞ విద్యా శక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణైవ యో జ్ఞాతాతం వింతతేద యదిష్టమిత్యా శక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ ఏ వేష్ట్వాత్మాన మనువిందతే. యజ్ఞమంది బ్రహ్మచర్యమే. ఏమి యజ్ఞంతో ఉంటున్నాం మనం? నేను బ్రహ్మాన్ని అన్న యజ్ఞంతో ఉంటున్నాను. పరమాత్మ ఉన్నామా లేదా? పాప మాటలు లేకుండా, ఏ విషయాలు లేకుండా ఉన్నదంతా బ్రహ్మే అనుకుని ఆళ్ళో బ్రహ్మం, నాలో బ్రహ్మం, ఏళ్ళలో బ్రహ్మం, అంతరా బ్రహ్మం, అన్ని బ్రహ్మం అనుకుంటా మనం యజ్ఞంగా ఉంటున్నామా లేదా? అదే బ్రహ్మచర్యం. బ్రహ్మాన్ని మరి బ్రహ్మంతో ఉంటున్నాం కదా, బ్రహ్మంతో చరిస్తున్నాం కాబట్టి బ్రహ్మచర్యం. జ్ఞాని వాడు బ్రహ్మచర్యం వల్ల యజ్ఞ ఫలం పొందుతుంది. చక్కగా హాయిగా ఆ బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి